తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే బతుకమ్మ పండుగ కోసం జిహెచ్ఎంసీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా ఈ పండుగను రికార్డు సాధించేది గిన్నిస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించేందుకు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తుంది. 2012లో కేరళలోని కొట్టయంలో నిర్వహించిన ఓనం పండుగ ఏదైతే ఉందో ఓనం పండుగ సందర్భంగా 10,400 మందితో ఒక నృత్యకాల కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని బీడౌట్ చేసే విధంగా దాన్ని అధిగమించేందుకు జిహెచ్ఎంసీ ఈ బతుకమ్మ పండుగలో దాదాపు 11,000 మందితో ఈ నెల 28న లాల్ బహదూర్ స్టేడియం ఎల్బీ స్టేడియంలో ఇక్కడ ఈ ప్రదర్శన నిర్వహించబోతే బతుకమ్మలతో పేర్చి బతుకమ్మలతో ఎవరైతే స్వయం ఉపాధి పథకం కింద మహిళలు ఎంపిక అవుతారో వారితో కలిపి అలాగే ఇతర గ్రూపుల్లో ఉన్న మహిళలందరితో కలిసి మొత్తం 11,000 మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జిహెచ్ఎంసీ చేస్తుంది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుక ఏదైతే దీనికి జిహెచ్ఎంసీ సహకారం అందిస్తుంది. ప్రతి సంవత్సరం చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఈ బతుకమ్మ పండుగ కోసం చేస్తుంది. అలాగే హుస్సేన్ సాగర్లో బతుకమ్మ నిమజ్జనం కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా బతుకమ్మ జాతర జరిగే వేడుకల్లో కూడా ప్రత్యేకంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ వస్తుంది. ఆ పండుగ జరిగే అన్ని రోజుల్లోనూ రకరకాల ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ గిన్నిస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్లో భాగంగానే ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో దాదాపు 11,000 మందితో నిర్వహించే ఈ కార్యక్రమంలో చాలామంది ముఖ్యులు పాల్గొనే అవకాశం ఉంది. మహిళలు ఎవరైతున్న వారికి అన్ని రకాల సదుపాయాలు కూడా ఉన్నాయి. అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో యూసీడీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ మహిళల్లో జాగృతం కలిగించి మరింత పెద్ద ఎత్తున ఈ పండుగ ఏదైతే ఉందో బతుకమ్మ పండుగ నిర్వహించి గిన్నిస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ని అధిగమించేందుకు ఏదైతే ఇప్పటిదాకా కేరళలోని కొట్టయంలో నిర్వహించిన పండుగ ఓనం పండుగ ఏదైతే దాన్ని అధిగమించేందుకు ఈ బతుకమ్మ పండుగను వేదికగా చేసుకున్నది. దీని ద్వారా అరుదైన అవకాశం జిహెచ్ఎంసీ కావచ్చు హైదరాబాద్ కావచ్చు దక్కే అవకాశం కనిపిస్తుంది.